హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్న్యూస్ ఎపిసోడ్ 34కి అయితే అందరూ స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే మీకు సెప్టెంబర్ 20, 2023. ఈరోజు డీలర్ డేట్ చూసుకుంటే మీకు గోవో నుంచి గోవో సరౌండ్ 945 అని ఒక సౌండ్ బార్, మీకు సరౌండ్ సౌండ్ బార్ మీకు 5.1తో అయితే వస్తుంది. ఇందులో మీకు 120 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇది కేవలం మీకు 5,998 రూపాయలకి అయితే ఇదైతే వస్తుంది. ఎవరికైతే ఒక బడ్జెట్లో మంచి సరౌండ్ ఉన్న ఒక 5.1 ఛానల్ ఉన్న సౌండ్ బార్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీకు 6,000 బిలోన్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ మీకు తక్కువ ప్రైస్లో ఒక సరౌండ్ సౌండ్ బార్ కావాలనుకుంటే, మీకు 5.1 సౌండ్ బార్ కావాలనుకుంటే దీని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు అయితే 120 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మీకు సౌండ్ క్వాలిటీ కూడా మీకు బాగానే ఉండొచ్చు. మనకి 120 అంటే మీకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 6,000 బిలో 5.1 ఉన్న ఒక సౌండ్ బార్ కావాలనుకుంటే ఇదైతే మీకు బాగా సూట్ అవుతుంది. బట్ ఇలాంటి డీల్స్ మీకు ఎక్కువసేపు అయితే ఉండవు. ఇలాంటి మంచి మంచి డీల్స్ని మీరు ఇన్స్టాంట్గా యాక్సెస్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. మీరైతే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ని మీరు ఇన్స్టాంట్గా యాక్సెస్ చేయొచ్చు. తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. మీరైతే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ కూడా మనకి జియో అయితే వాళ్ళ జియో ఎయిర్ ఫైబర్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు టోటల్గా 6 ప్లాన్స్ అనేది తీసుకొచ్చారు. ఒక 3 ప్లాన్స్ ఏమో తక్కువ ప్రైస్లో పెట్టారు. ఇంకో 3 ప్లాన్స్ ఏమో మీకు కొంచెం ఎక్కువ ప్రైస్లో అయితే ఉంటాయి. మనకి తక్కువ ప్రైస్లో ఉన్న ప్లాన్స్ నేమ్ చూసుకుంటే జియో ఎయిర్ ఫైబర్ అని పెట్టారు. ఎక్కువ ప్రైస్లో ఉన్న ప్లాన్స్ నేమ్ చూసుకుంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అని పెట్టారు. మనకి జియో ఎయిర్ ఫైబర్ చూసుకుంటే మీకు 3 ప్లాన్స్ అయితే ఉంటాయి టోటల్గా. స్టార్టింగ్ చూసుకుంటే మీకు 599 ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే ఇంకో రెండో ప్లాన్ చూసుకుంటే మీకు 899 ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే మూడో ప్లాన్ చూసుకుంటే మీకు 1199 మూడో ప్లాన్ అయితే ఉంటుంది. అలాగే మనకి జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్లో చూసుకుంటే మీకు స్టార్టింగే 1499 ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే 2499 ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే మూడో ప్లాన్ చూసుకుంటే మీకు ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు, 3999 ఒక ప్లాన్ అయితే ఉంటుంది. ఈ జియో ఎయిర్ ఫైబర్ ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఒకవేళ జియో.comలో కానీ మై జియో యాప్లో కానీ వెళ్ళి మీరైతే 100 రూపీస్ పే చేసి మీ అడ్రస్ ఇచ్చి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్రెసెంట్ అయితే కొన్ని సిటీస్లోకి అయితే ఇక్కడ కనపడే కొన్ని సిటీస్లోకి అయితే ఇది అవైలబిలిటీ తీసుకొచ్చారు. త్వరలోనే మనకి ఆల్ ఓవర్ ఇండియా తీసుకొస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ కనిపించే సిటీస్లో ఉంటే మీరైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకొని మీరైతే అక్టోబర్ 1 నుంచి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. బట్ మీరైతే ఒకవేళ ఈ సిటీస్లో ఉంటే మీరైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి వాట్సాప్లో కూడా ఇప్పుడైతే ఒక మంచి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనకి టెలిగ్రామ్లో ఉండే ఈ ఫీచర్ ఇప్పుడైతే వాట్సాప్లో కూడా తీసుకొచ్చారు. ఇదే ఛానల్స్ అని చెప్పొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైనా మన డీల్స్ ఛానల్స్ కానీ అలాగే ఏదైనా మూవీస్ ఛానల్స్ కానీ చాలా అయితే ఉంటాయి. చాలామంది టెలిగ్రామ్లో ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఇలాంటి ఫీచరే మీకు వాట్సాప్లో కూడా అయితే వచ్చింది. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఇది ఓన్లీ బీటా యూజర్స్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకున్నాక కింద మీకు అప్డేట్స్ అని ఉంటుంది. అప్డేట్స్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు ఛానల్స్ అయితే కనపడుతాయి. కొంతమంది పాపులర్ సెలబ్రిటీల ఛానల్స్ అయితే కనపడుతుంటాయి. ఇక్కడ మీకు ఒకవేళ మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని మీరైతే గ్రూప్గా ఏదైనా చాట్ చేసుకోవాలన్నా అలాగే మీకు ఏమన్నా పోస్ట్ చేసుకోవాలన్నా మీరైతే ఇలా ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇది బీటా యూజర్స్కి అయితే అవైలబుల్గా ఉంది. బట్ నేను బీటా యూజర్నే, నాకు కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫీచర్ అయితే వాట్సాప్ అందరికీ త్వరలోనే రోల్ అవుట్ చేస్తామని చెప్తుంది స్టేబుల్ వర్షన్లో. మీరైతే వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఫీచర్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ మనకి వాట్సాప్లో కూడా టెలిగ్రామ్లో లాగా ఛానల్ ఫీచర్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మనం మంచి డీల్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. నేను కూడా క్రియేట్ చేస్తాను. వాట్సాప్లో కూడా మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఐటెల్ అయితే ఇండియాకి ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది. అదే ఐటెల్ S23 ప్లస్. ఇక్కడ ఎస్ అంటే మనకి సామ్సంగ్ సిరీస్ అయితే గుర్తొస్తాయి. బట్ అక్కడ ఆ సిరీస్ అట్లా కావు. మీకు ఎస్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. మనకి ఐటెల్ సూపర్ 23 ప్లస్ అని ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇందులో మీకు స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ ప్రైస్ 15,000 బిలో ఉన్నట్లయితే తెలిసింది. బట్ ఈ ప్రైస్కి మాత్రం ఈ ఫీచర్స్ మాత్రం బాగున్నాయి. కొన్ని అయితే మీకు చెప్తాను ఇప్పుడైతే. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ మీకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే మీకు యూనిసోస్ T616 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అలాగే ఈ మొబైల్కి హైలైట్ ఏంటంటే డైనమిక్ బార్ అని చెప్పొచ్చు. మనకి యాపిల్లో డైనమిక్ ఐలాండ్ అని తీసుకొని వచ్చారు. వీళ్ళైతే డైనమిక్ బార్ అని తీసుకొచ్చారు. సేమ్ యాపిల్ మనకి ఎలా అయితే వస్తాయి నోటిఫికేషన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు పాపప్ లాగా ఇందులో కూడా ఇలాంటి ఫంక్షన్స్ అయితే
ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఇలాంటి ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అలా ఇందులో మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. బట్ చూడాలి దీని ప్రైస్ ఎంత ప్రైస్ తీసుకొస్తారు. బట్ ఇందులో అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళైతే ప్రాసెసర్ దగ్గర యూనిసోస్ T616 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. దానికి బదులు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ మనకి ప్రాసెసర్ తీసుకొస్తే చాలా బాగుండేది. బట్ చూడాలి ఈ మొబైల్ లాంచ్ చేశాక దీని ప్రైస్ ఎంత పడతారో అప్పుడు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ అయితే iOS 17 స్టేబుల్ వర్షన్ అయితే రోల్ అవుట్ చేసింది. కనపడే లిస్ట్ లో ఉంటే మీరైతే iOS 17 అయితే అప్డేట్ డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఐఫోన్ XR నుంచి అలాగే ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. బట్ అందుకే మనకి ఐఫోన్ 8 సిరీస్ కానీ అలాగే 7 సిరీస్ కానీ ఇందులో అయితే లేవు. ఒకవేళ ఈ మొబైల్ ఇక్కడ కనపడే లిస్ట్ లో మీరు వాడే మొబైల్ ఉంటే మీకైతే iOS 17 అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మీరైతే ఒకసారి మీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ కనపడే మోడల్స్లో ఏ మోడల్ మీరు వాడినా మీకైతే iOS 17 అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. మనకి 8 సిరీస్కి అయితే స్టాప్ చేశారు. 8 సిరీస్కి 7 సిరీస్కి అయితే స్టాప్ చేశారు. బట్ మీరు ఇక్కడ కనపడే లిస్ట్లో మీరు వాడే మొబైల్ ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఐఫోన్ అయితే లేదు ఈ ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ మీరు ఒకవేళ ఈ మోడల్స్లో ఏదైనా మోడల్ వాడుతుంటే మీరైతే చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇందులో అయితే మీకు చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. iOS 17లో మీకు మన తెలుగు టెక్ యూట్యూబర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తారు చాలా మంది అయితే. మీరైతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీకైతే ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మీరైతే మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకైతే చాలా బాగుంటాయి అప్డేట్స్ అయితే. నేను కూడా ఆల్రెడీ చూసాను. బట్ నాకైతే iOS 17లో అప్డేట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ఆ వీడియోస్ చూడండి. చూసాక మనకి ఏమేమి చేంజ్ చేస్తారో మీరైతే ఒకసారి తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ చూసుకున్న మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే మనకి చైనాలో రేపు లాంచ్ చేస్తున్నారు. ఇందులో మనకి రెడ్మీ నోట్ 13 Pro Plus లో చూసుకుంటే IP68 రేటింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. మీకు నైట్ టైంలో మీకు మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ సిరీస్ని అయితే మనకి రేపు అయితే లాంచ్ చేస్తున్నారు. బట్ మనకి ఇండియాకి కూడా ఈ సిరీస్ని అయితే తీసుకొస్తారు. బట్ మనకి ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్లో మనమైతే IP68 రేటింగ్ అయితే చూడబోతున్నాం. మన ఇండియాకి తీసుకొచ్చేసరికి వీళ్ళు ఏ నేమ్స్ తీసుకొస్తారో ఏ మోడల్లో తీసుకొస్తారో బట్ ఇది కన్ఫ్యూజన్. రెడ్మీ నోట్ సిరీస్ కాబట్టి నోట్ 13 సిరీస్ మన ఇండియాలో కూడా నోట్ 13 సిరీస్ లాగా తీసుకొస్తే మనమైతే తక్కువ ప్రైస్లో అయితే చూడొచ్చు. మనకి 25,000లో ఈ నోట్ 13 సిరీస్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇండియాకి ఒకవేళ 13 అక్కడ లాంచ్ అయిన 13 సిరీస్ ఇక్కడికి వస్తే మన 25,000 బిలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మన 25,000 బిలోలో కూడా IP68 రేటింగ్ అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మనకు 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా అయితే రెడ్మీ నోట్ 30 సిరీస్లో అయితే చూడవచ్చు. చూడాలి ఈ మొబైల్ని మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు, అలాగే ఎంత ప్రైస్ తీసుకొస్తారో, ఏ మోడల్స్ తీసుకొస్తారో వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఈ మొబైల్స్ మన ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ లో మీకు ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మంచి మంచి డీల్స్ని తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ నుంచి అయితే తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ప్రోడక్ట్ని అయితే మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరైతే ఖచ్చితంగా మన సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే మన సోషల్ మీడియా అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.